దేశంలో ఎక్కడా లేని విధంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఎస్సీ వర్గీకరణ చేసిందని సబ్బండ వర్గాలకు సమన్వయాన్ని చేకూర్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగర్ గారి ప్రీతం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండల కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో మంగళవారం కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభలో ఖానాపూర్ ఎమ్మెల్యే విద్మబుజ్తో కలిసి పాల్గొన్నారు. ముందుగా ఊట్నూరు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, లోక్ సాహిర్ అన్నబాబు సాటే, మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పు చప్పుల మధ్య సభ ప్రాంగణానికి ర్యాలీగా వెళ్లి చేరుకున్నారు. ర్యాలీలో డప్పు వాయిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు దుర్గాభవాని అందరినీ ఆకట్టుకున్నారు. దుర్గాభవాని డప్పు వాయించే తీరును అందరూ ఆసక్తిగా తిలకించారు. ర్యాలీలో డప్పు వాయిస్తూ తన కళను మాదిగ జాతి బిడ్డగా అందరికీ తెలియజేయడం, సాటి మహిళగా మగవారితోనూ తాను సమానమని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమెను అందరూ అభినందించారు. అనంతరం ఊట్నూరులోని తిరుమల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రీతంతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే విద్మబుజ్జులను కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నాయకులు పూల బొకేలు అందించి సాల్వాతో వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగర్ గారి ప్రీతం మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే విద్మబుజ్జులు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతమైన ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కులగణనను చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు లింగపల్లి చంద్రయ్య, జిల్లా కన్వీనర్ బిడుదల లాజర్, చర్మకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బిక్కి గంగన్న, రాష్ట్ర ఆర్టీఏ మెంబర్ దూట రాజేశ్వర్, జైనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భానవత్ జయవంతరావు, నాయకులు అరికెళ్ల అశోక్, దర్శనాల నాగేష్, కొత్తూరి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు అరికెళ్ల పరమేశ్వర్, మహేందర్, సుంకే జయేందర్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनः। ఒక్కసారి చెప్పండి. 3 దశాబ్దాల ఎంఆర్పిఎస్ పోరాటం అనుకుంటున్నారు. నా దళిత సోదరులు ఇక్కడ ఉన్నారు. వర్గీకరణ అనేది 3 దశాబ్దాల ఎంఆర్పిఎస్ పోరాటమో ఇంకోటో కాదు మిత్రులారా. 1967లో కాంగ్రెస్ పార్టీ లోకూర్ కమిషన్ నియమించి పంజాబ్ హర్యానా రాష్ట్రంలో వర్గీకరణ ఇచ్చి ఆ వర్గీకరణను తీసుకొచ్చింది 1967 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అసమానతలు అనేవి గుర్తించింది కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు చట్టసభల్లోకి రావడానికి ఓడిపోతే రాజ్యసభ సభ్యత్వం ఇప్పించి లా మినిస్టర్ చేసి రాజ్యాంగం రచించేటట్టు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులారా. దీన్ని మనం అందరం కూడా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వర్గీకరణ కాగానే ఇక మేము తెచ్చినాం అని చెప్పు చాలా సంతోషం. మీ పోరాటం ఉంది, మీ పోరాటం లేదని ఎవరూ చెప్పట్లేదు. కానీ ఏ పార్టీకి అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారో నాకు అక్కడ భయం వేస్తుంది, బాధ కలుగుతుంది. ఏ పార్టీ అయితే నిన్ను నన్ను గుడిలకు రానియదో, నిన్ను నన్ను చదువుకోలేదో, మా మహిళా అక్కలు ఎవరైతే ఇంటికే పరిమితం కావాలి వాళ్ళు పని చేసుకోవడానికి వీలేదన్నదో, ఏ పార్టీ అయితే నా కులం ఒకే కులం అని అంటదో, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దూరం పెడతారో ఆ పార్టీ వెనకాల నిల్చొని మీరు మమ్మల్ని వాళ్ళకి చేయకుంటామంటే మాత్రం మా మనసు ఒప్పుకోదు. 1996లో కాకినాడలో ఇదే బీజేపీ మరి వర్గీకరణ చేస్తామని చెప్పారు. మరి వాళ్ళకి ఎన్నిసార్లు ప్రభుత్వంలో వచ్చిన పార్లమెంట్లో బిల్లు పెట్టినా ఏనాడు పెట్టలేదు. ఈరోజు వర్గీకరణ ఎందుకు వచ్చిందనంటే 2007లో ఉషా మెహ్రా కమిషన్ కి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉషా మెహ్రా కమిషన్ ఉండడం వల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో 132 సార్లు ఉషా మెహ్రా కమిషన్ పేరు తీసి ఈరోజు వర్గీకరణ మనకి ఇచ్చింది మిత్రులారా. ఉషా మెహ్రా కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ అంటే వర్గీకరణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇది మీరు పరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇంత తప్పు కొడతారు, మేము తెచ్చినాం చాలా సంతోషం. మీరే తెచ్చిను చాలా సంతోషం. ఆనాడు అసెంబ్లీలో సస్పెండ్ అయ్యింది ఎవరు? ఆనాడు వర్గీకరణ గురించి మాట్లాడి అసెంబ్లీలో సస్పెండ్ అయింది సాక్షాత్ ముఖ్యమంత్రి టైగర్ రేవంత్ రెడ్డి అని చెప్పి మర్చిపోలేదు. రేవంత్లతో పాటు సంపదన్న కూడా ఆనాడు అసెంబ్లీలో సస్పెండ్ అయ్యింది వర్గీకరణ గురించి మాట్లాడతారు. మరి ఈరోజు ఏ రాష్ట్రం చేయలే, మరి బీజేపీ ప్రాంత రాష్ట్రాలు ఒక్కడి చేయలే, మరి పక్క రాష్ట్రం ఉన్న టీడీపీ చేయలే, మరి వాళ్ళందరూ మళ్ళీ బీజేపీకి డబ్బు కొడతారు. ఏ రాష్ట్రం చేయలేదు. దమ్ము ధైర్యం ఉండాలి. లీడర్ అంటే దమ్ము ధైర్యం ఉండాలి. మొగోడు అంటే మొగోడు ఎక్కువ ఉండాలి. అక్కడ మొగోడుగా రేవంత్ రెడ్డి ఉంటే ఈ కాలంలో మొగోడుగా మా ప్రజలు ఆడమా మొగోడు పొడవట్టి సవాల్ కొడుతుంటే ఈడ ఇదే ఉన్నోడికి 2007 నేను విద్యార్థి సంఘం జాతీయ కార్యదర్శి హోదానా వీడికి వచ్చిన ఆనాడు నుంచి చూస్తున్నా. కడప ప్రాజెక్ట్ బొక్కలు కూడా ఉండే కింద ఉన్న ఊళ్ళని మునిగిపోతారు ఆయన మమ్మల్ని కాపాడు అని చెప్పి 10 సంవత్సరాల అధికారంలో తెలుసున్నాము. కాళ్ళు పట్టుకొని పద్దాడుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే కడప ప్రాజెక్ట్ కి పర్రలు పడ్డా బొక్కలు పడ్డా పట్టించుకొని నా కొడుకులు వారందరినీ ఎమ్మెల్యే అయిన తర్వాత 10 కోట్లు పెట్టి వాటిని మరమ్మతులు చేయించిన మొగోడి మీద కూర్చున్నాడు. ఈ మొగోడి చూసి తెలుసుకోండి అని చెప్పి మిగతా పార్టీ నాయకులకు చెప్తున్నాం. అరే అవతలకు పోవాలని ఎంతలకు పోవాలని కారులకు పోతుంది. నేను వచ్చి తిరిగినా ఈ కొండలలో తిరిగినా ఈ తండాలలో తిరిగినా కనెక్టివిటీ రోడ్ లేకుండే. బొచ్చుగారు ఆయన ఏనుకి తినే పనులు వేరే ఉంటాయి, చూపించే పనులు వేరే ఉంటాయి. మా బొజ్జన్న కూడా గట్లనే పని చేస్తే చెప్పుకోడు.
25 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కనెక్టివిటీ రోడ్ తెచ్చిన మొగలు మన ఎక్కడే ఉన్నాడు. దీని గురించి మన కార్యకర్తలు చెప్పాలి, మనసు బాగా ఉంటుంది. సభ యొక్క ప్రధానమైన ఉద్దేశం చాలా రకాలుగా అనేక రకాలుగా మాట్లాడుతూ ఒకవైపు వరిగారుల విషయంలో, మరోవైపు కులగల విషయంలో అనేక రకమైన అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను కూడా తొలగించాలి, అందరికీ తెలవాలి. 30 సంవత్సరాల పోరాటం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆ వర్గీకరణకు ముందడుగు వేయడం జరిగింది. ఈ క్రమంలో చాలామంది మూర్ఖులు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు బీజేపీ వాళ్ళు, మరోవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టంగా మాట్లాడుతూ ఈ వర్గీకరణ సక్రమంగా లేదు, దీన్ని ముందుకు వెళ్ళకూడదు అని చాలా రకాలుగా అడ్డుపడుతున్నారు. ఒకవైపు కులగణన చేపడితే కులగణన కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇంకా పారదర్శకంగా జరగాలి, ఇంకా మంచి జరగాలి కొంతమంది అడ్డుపడుతున్నారు. కానీ ఒక విషయం మనం గ్రహించాలి. ఈరోజు దళిత సోదరులారా, మరి మంజుకృష్ణ గారి నాయకత్వంలో సుమారు 30 సంవత్సరాల పాటు మరి మా వాట మనకు కావాలి, సామాజిక న్యాయం కావాలి, ఒక సంతృప్తి ప్రతి మాదిరి బిడ్డ డబ్బు పట్టిపోయి చట్టింపు చేస్తూ మరి ఉద్యమాలు సుమారు 30 సంవత్సరాలు చేస్తున్న క్రమం. మరి ఆ యొక్క ఉద్యమాన్ని సుప్రీంకోర్టుకు గౌరవించి మరి తీర్పు ఇచ్చిన వెంటనే ఒకవైపు చట్టసభలు జరుగుతున్న తరుణంలో కేవలం గంట లోపలనే సుప్రీంకోర్టు యొక్క తీర్పును గౌరవించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణ 100% అమలు చేస్తాం, ఇక్కడ దళితులకు అందరికీ కూడా న్యాయం చేస్తామని ఒకవైపు మాల సోదరులతో, ఒకవైపు మాదిక సోదరులతో కూర్చోబెట్టి మాట్లాడి మరి వర్గీకరణ విషయంలో ముందుకెళ్ళడం అనేది జరిగింది. మరి ఈ వర్గీకరణలో ఈరోజు మిగతా పార్టీలకు అతీతంగా కలిసి దీన్ని స్వాగతించాల్సి పోయి మరి ముఖ్యమంత్రి మీద ఏడవడం, అవహేళన చేయడం, ఈ వర్గీకరణ కాదని అడ్డుపడడం ఈరోజు మీరందరూ కూడా చూస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు నిజంగా మాదిగ బిడ్డగా పుట్టినవాడు ఈ యొక్క వర్గీకరణని సపోర్ట్ చేయాలి, కానీ ఒక కోవట్ లాగా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ మరి బీజేపీలో ఉంటూ మరి వర్గీకరణ వ్యతిరేకించడం నిజంగా అసత్పదం, బాధకరమైన విషయం. కాబట్టి వర్గీకరణ విషయం మీరు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఏం చేసినా కానీ గౌరవ ముఖ్యమంత్రి ముందడుగు వేసి మరి ఎన్ని రకాల గణవంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వర్గీకరణ చేయాల్సిందే, సామాజిక న్యాయం చేయాల్సిందనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి ఈ వర్గీకరణలో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. మరోవైపు